ఈరోజు మా జగన్ రెడ్డి ఏదో తేడా పోయినట్టు ఢిల్లీకి. ఓ జగన్, వాడు శివరెడ్డి గారు నిన్ను కొట్టుకుంటాడు లల్లల్లాంటి వాడి కొడుకు ఏమైందనే. ఎందుకురా ఏడుస్తున్నారు, అరుస్తున్నారు? 45 రోజులు అయింది రోయ్ పార్టీ వచ్చి. మేము 5 ఏళ్ళు ఎగినామురా, దో మా బాధలను చెప్తానాము. ఏమంటాడు? సింహాలుగా వదిలింటే ఈ బుద్ధి నీ పరిస్థితి బాగుండండి. ఇవన్నీ రావు. నువ్వేం చేసినావు? సింహాలన్నీ సర్కస్లోకి పెట్టుకోయి ఆ విప్పు తీసుకొని ఇంకోటి ఉంటుంది, కరెంట్ షాక్ పెట్టేది ఉంటుంది, ఆ 2 పెట్టి మొత్తం టేమ్ చేసుకున్నావు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. నీ మాదిరి చంద్రబాబు నాయుడు ఉంటే ఈ బుద్ధుడు ప్రెస్లో కూర్చోను, వాడిని ఉతికి పారేసి వాడిని ఇండ్లు అన్ని పడగొట్టి. కానీ లీగల్గా పోతా. లీగల్ పెద్ద ఆయన మాకు చెప్పినాడు, ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేయొద్దండి. ఎస్, మా నాయకుడిని మేము ఫాలో అవుతాం, లీగల్గానే పోతాం. ఇవన్నీ లీగల్గా పోవాలని బుద్ధి వచ్చా. 48 రోజులకే తట్టుకోలేకున్నారే. ఇంకెట్రా ఎన్ని రోజులు ఉంది? 4 సంవత్సరాల 11 నెలల చిల్లర ఉంది. మీతో అవుతుందే? అసలు మీతో ఎవరన్నా ఎమ్మడి ఉంటాడా? మీరు టేమ్ చేసుకొని పోలీసు వాళ్ళని ఈ పొద్దు భ్రష్టు పట్టించినారు, ఐఏఎస్ను ఐపీఎస్ను. ఎక్కడంటే సింహం ఏంది నీ చించినారు. నన్ను అడిగితే నిన్ను ఎతకవే లోపలేయాలా? అవసరం లేదు. నువ్వు ఉన్నా ఒకటి, ఏడున్నా ఒకటే. ఏంది నీ దగ్గర? ఏది మాట్లాడదు నీకే తెలియదు. చించకూడదా? అసెంబ్లీలో ఏమో మాట్లాడిస్తురా? సిగ్గుందా నీకు? ఒక తల్లిని పట్టుకొని ఏమేమంటే మాట్లాడతావా? ఈ పొద్దు బతికొచ్చిందే సింహాలను స్పాయిల్ చేసేది నువ్వు. అవి అట్లే ఉండింటే సరిపోయాడు. ఏం చేసేవి? సర్కస్లోకి తెచ్చి విప్పు ఇంకోటి కరెంటు పెడతారు, దానికి షాక్ ఇస్తారు. ఆ 2 పెట్టి నువ్వు టేమ్ చేసినావు దానిలో. అప్పుడే ఎట్లా పోతాయి? చంద్రబాబు నాయుడిని క్షమాపణ అడుక్కో. మంచోడు కాబట్టి ఈ పొద్దున్న నీడ కూర్చుంటే కొద్దిగా వదిలిపెట్టమను. ఎక్కువసేపు వద్దు. ఆయన ఏమంటాడు? ఆయన ఏమొకటే, అభివృద్ధి. మేమంతా అభివృద్ధి కోసం ఉన్నాం. ఎవరో అడిగారు సీఎం దగ్గర పోయి ఇవన్నీ పెట్టి చూసుకోవచ్చు. అవసరం లేదు. నాకు అన్యాయం జరిగింది పోలీసుతో. అదే పోలీసుతోనే నేను ఎంక్వైరీ చేయించుకొని నేను తప్పు చేసినా లేదని ఉద్దేశంతో ఇంటికి వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు దగ్గర పోతేనా అడిగింది ఇస్తాడని నమ్మకం నాకుంది. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ హిస్ నేమ్. ఆయన వ్యక్తిత్వం వేరే. ఎవరన్నా కానీ వాళ్ళు అందరూ సుఖంగా శాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఆయన మాట కోసం కట్టుబడి విత్ ఆల్ ఎవిడెన్స్ ఐ హావ్ కమ్. నేను పోలీసులు ఒకటే రిక్వెస్ట్ చేసేది, రవిని 5 సంవత్సరాలు బహిష్కరించినారు. నేను మొత్తం రికార్డు ఇస్తున్నా. ముందు వాళ్ళని బహిష్కరించి సీతారాంని, ప్రసాదరావుని, పేర్ని నాని, సద్దల వీళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి నేను తప్పు చేసింటే వదిలిపెట్టండి, లేని పక్షంలో కేసులు పెట్టాల్సిందే, ఎఫ్ఐఆర్ పుట్టాల్సిందే. లేని పక్షంలో నేను 15 రోజులకు మళ్ళీ వచ్చి ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటా. ఈసారికి ఎస్పీ గారు మంచోళ్ళు, బాగా విన్నారు నేను చెప్పింది. తప్పకుండా నేను అకార్డింగ్ టు ఇన్ని బుక్కులు తెచ్చినావు, ఐ లాస్ట్ మై పీపుల్ టు రీడ్ ఎవ్రీథింగ్ తీసుకొని ఒక దీనికి వచ్చి తప్పకుండా నీకు న్యాయం చేస్తా అన్నాడు. కాబట్టి ముందు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా.